హలో అండి, ఆత్మాభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పద్యము ఎదుటనున్నవాని ఎప్పుడు గానక ఎదుటివాని వెనక బదులుచుండ్రు పదట కొడుకులకును భయమేల కల్గదు విశ్వదాభిరామ వినురవేమా ఓ వేమా సర్వకాల సర్వావస్థల యందును వెన్నంటి ఉండు పరమేశ్వరునికి ఇష్టమైనవాడా. మూఢులకు మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది, వారికి భయమేల కలగదు. మూఢులకి అంటే మూర్ఖులకి ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఎక్కడెక్కడో పరుగులెడుతూ ఉంటారు. ఆ గుడికి వెళ్తే ఈ గుడికి వెళ్తే ఆ స్వామీజీని కలిస్తే ఈ స్వామీజీని కలిస్తే ఎవరన్నా ప్రశ్న చెప్తే ఏదైనా జాతకం చెప్పించుకుంటే ఇవే పరుగులు పెడుతూనే ఉంటారు. కానీ ఎదుటనున్నవాణి ఎప్పుడు గానక ఎదురుగానే ఉన్నవాడిని ఏ రోజు కూడా చూడరు, గమనించరు. ఎదుటివారిలోనే భగవంతుడు ఉన్నాడు, ఎదుటివారి దాకా ఎందుకు, మనలోనే భగవంతుడు ఉన్నాడు. మన అంతరాత్మ ఏంటి? మన ఆత్మే మనకి భగవంతుడు. మనం అనేది శరీరం కాదు, ఆత్మ పదార్థము. మన ఆత్మని మనం తెలుసుకోగలిగితే భగవంతుడిని తెలుసుకోగలిగినట్టే లెక్క. కానీ అది గమనించకుండా ఎక్కడెక్కడికో పరుగులెత్తి ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, ఎవరో మనకి మేలు చేస్తారు, ఎవరో యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఏవేవో చేసి మనల్ని కాపాడతారు, మన కష్టాలన్నీ పోగొడతారు అనుకోవడం మూర్ఖత్వము అని, మూర్ఖులు చేసే పని, మూఢులు చేసే పని అని మూలనున్న దేవుడిని వెతకబుద్ధి అవడానికి అసలు భయమేదా అంటున్నారు వేమన గారు. అసలు భయం కలగదు. ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులని తీసుకుందాం. మన తల్లిదండ్రులు మన ఇంటి ముందే, మన ఇంట్లోనే ఉంటారు, బెడ్రూమ్లో పడుకుని ఉంటారు. పాపం వాళ్ళకి లేవలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి మాత్రం మనం ఏ మాత్రం కరుణ దయ చూపించకుండా ఇలా వేస్తున్నావు టాబ్లెట్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వేసుకోమని, టైం టు టైం వేసుకోకుండా మా ప్రాణాలు తీయడానికి తయారవుతారని వాళ్ళని తిడుతూ బయట మాత్రం పేరెంట్స్ అమ్మ నా అమ్మ లాంటి దాని అమ్మ, మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా అని అడుగుతుంటారు. అంటే ఎక్కడున్నాడు భగవంతుడు? ఊళ్ళో అందరికీ మనం మంచివాళ్ళు, అబ్బో నేను నా తల్లిదండ్రులు ఎంత బాగా చూసేసుకుంటున్నానో అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నారు కదా, ఇంట్లో ఎన్ని టార్చర్లు పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో వారు బయట వాళ్ళకి ఏం తెలుసు, బయట వాళ్ళకి చెప్పుకోరు కదా, చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కడో బయట వదిలేయలేదు కనుక ఇంట్లో పెట్టుకుంటే బాగా చూసేసినట్టేనా? వాళ్ళతో ప్రేమగా ఏ రోజన్నా మాట్లాడావా? వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకున్నావా? కనీసం వాళ్ళు అడిగింది తెచ్చి ఇచ్చావా? ఇప్పుడు ఎందుకు ఇది నీకు అవసరమా? ఫోన్ బ్యాలెన్స్ వేయించమని అడిగితే ఏమవుతుంది? ఏమంటారు మీరు? ఏం చేస్తారు వెంటనే? ఇప్పుడు ఏమవసరం, ఎవరితో మాట్లాడాలి? వైఫై ఉంది కదా ఇంట్లో, వాట్సాప్ కాల్ మాట్లాడితే అంటే వాట్సాప్ కాల్ చేయలేనివి కొన్ని మామూలు కాల్స్ చేయాల్సినవి ఉంటాయి, లేదా అవతల వాళ్ళు చేస్తే మనకి రావు ఇన్కమింగ్ కాల్స్. అలాంటివి ఏదన్నా మనకి అవసరం ఉంటుంది, అదేం కాదు. మందులు తెమ్మంటే మొన్నగా తెచ్చి అయిపోయి ఎప్పుడే, ఇప్పుడు ఇది అవసరమా? ఏదన్నా తినాలనిపిస్తుంది, అది తిని ఇప్పుడు నువ్వే ఒకరు చిక్కలు లేను బతికి ఇక్కడ బట్ట కట్టేది లేదు. కానీ ఇలాంటి మాటలు మనం తల్లిదండ్రులు అంటూ వేరే తల్లిదండ్రులు అందరి ముందు మనం మంచిగా కనపడటం కోసం నా అమ్మ లాంటి దానివి, నా అక్క లాంటి దానివి అనుకుంటూ వాళ్ళతో మంచి మంచి కబుర్లు చెప్తూ వాళ్ళని అసలు నేను కనుక చూస్తున్నా వీళ్ళని అన్నంత ప్రేమగా వాళ్ళ మీద కురిపిస్తూ, అది కూడా భగవంతుడు లాంటిదే. భగవంతుడు మనలో ఉన్న భగవంతుడిని మనం ఎలాగైతే చూడలేక ఊళ్ళమ్మట పరుగులెత్తుతున్నామో, ఎదుట ఉన్న తల్లిదండ్రుల్ని మనం గౌరవించకుండా ఊళ్ళో వాళ్ళందరినీ గౌరవించిన వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా కూడా ఆ ఫలితం అనేది, వాళ్ళని చూసుకున్న ఫలితం ఉంటుంది. కానీ ఇంట్లో పెట్టే టార్చర్ల ఫలితం ఎటుపోతుంది? ఎటుపోదు కదా. వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు, మూఢులు అంటారు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన ఉదాహరణలతో చెప్తున్నారో చూశారు కదా. అవి బంగారులాగా మనం రాసేసుకోండి, మనకు వచ్చేసే కదా ఫ్రీగా. సమయానికి తిండి పడేసినంత మాత్రాన వాళ్ళని బాగా చూసేసుకుంటున్నట్టు లెక్క కాదు. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు దేనికి అసలు నువ్వెవరు దేనికని చెప్పడానికి?
నీకు అనిపించినప్పుడు నువ్వు వెళ్తున్నావే, అలాగే వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు వెళ్ళరా? తీసుకెళ్ళలేవా మాత్రం? నాకు ఇప్పుడు ఖాళీ లేదు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అంటారు. ఏం పనులు? ఎవరు అడిగితే తీసుకెళ్తారు? పక్క వాళ్ళు ఎవరన్నా బాబు కొంచెం దింపుతా ఉంటే, అయ్యో ఆంటీ ఏంటి నేనున్నాను కదా మీకు, ఉండండి మీరు వెళ్ళండి నేను దింపుతా కదా అంటారు. అప్పుడున్న టైం తల్లిదండ్రులు చూడడానికి ఉండట్లేదు. మనకి ఒక్కొక్కరిని తీసుకొచ్చి మనం పెంచుకుంటున్నాం, మన పక్క మీదే పడుకోబెట్టుకుంటున్నాం, మనం తినిపిస్తున్నాం, మంచి పాత్రలో దానికి పాలు పెరుగు మాంసం అన్నీ వేసి ఫ్రెష్గా దానికి పెడుతున్నామే. ఆ పాటి మన తల్లిదండ్రులు చెయ్యరా? ఏ రోజన్నా అంత ప్రేమగా మన తల్లిదండ్రులకు మనం తినిపించామా? నవమాసాలు మోసి కని పెంచి రక్త మాంసాలు ధారపోసి చెమటోడ్చి మన కోసం మన కోసం మన కోసం బతికిన మన తల్లిదండ్రులు మనం ఎలా చూస్తున్నాం? ఏమాత్రం గౌరవిస్తున్నాం వాళ్ళకి? ఎదుటివారి తల్లిదండ్రులు నువ్వు గౌరవించేది ఏంటి? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళని గౌరవించడానికి, వాళ్ళ మర్యాద ఇచ్చుకోవడానికి, వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టడానికి వాళ్ళ పిల్లలు లేరా వాళ్ళకి? నువ్వెందుకు వెళ్ళి చేయడం? అంటే అవసరమైనప్పుడు చేయొచ్చు, తప్పులేదు, చెయ్యడం తప్పనట్లేదు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందట అని, లేకపోతే తల్లికి అన్నం పెట్టని వాడు పిన తల్లికి పట్టు చెరుగు అంటాడని, ఇలాంటి ఎన్నో సామెతలు దేనికి పుట్టాయి? ఇలాంటి బిడ్డలు ఉండబట్టే పుడతాయి అన్నమాట. కాబట్టి ముందు మన ఇంట్లో మనం చూసుకుని, అన్నం పెడుతున్నాను కదా ఎప్పుడో ఒకప్పుడు పడేస్తున్నాం కదా అక్కడ అని కాదు, పెందరాలే తినాలి, పెందరాలే అరగాలి. ఏ టైంకి పెడతారు మీరు? ఆ టైం కాదు కదా. వాళ్ళ టైం టు టైం చూడడం ఏముంది? ఇంకా అన్నం మీరు తినేప్పుడు పెడతారో మీరు తిన్నాక పెడతారో, అన్నం పెట్టడం ఒక్కటే, మందులు కొనేసి అక్కడ పడేయడం ఒక్కటే చూసినట్టు లెక్క కాదు. మీరు ఎలాగైతే మిమ్మల్ని పెంచిన వాళ్ళని తల్లిదండ్రుల్ని నువ్వు ఏం చేసావు అది చేయడం గొప్ప, చదివించడం గొప్ప అని ఎలా అడుగుతున్నారో, మీరు అన్నం పెట్టడం కూడా గొప్ప కాదు. ఒక ప్రేమ, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు వినడానికి సమయం, విన్న తర్వాత దానికి పరిష్కారం. రోజు ఏం అడిగినా సాయంత్రం అవ్వగానే నన్ను షికారికి తీసుకెళ్ళరా అని ఏ తల్లిదండ్రులను అడుగుతారా? ఎప్పుడో ఒకసారి వాళ్ళు అడిగితే కాసేపు బయటికి తీసుకెళ్ళలేవా? ఇలాంటివి కూడా చేయలేనప్పుడు ఎందుకు మన తల్లిదండ్రులనే మనం వదిలేసి వాళ్ళని చూసుకోకుండా ఊర్లో మంచితనం కోసం, గొప్పతనం కోసం, వేరే వాళ్ళు పొగుడుతారని, వేరే వాళ్ళ ముందు మంచిగా కనపడడం కోసం, నాటకాలు ఆడటం కోసం, దేనికి ఇవన్నీ? భగవంతుడు చూడ ఎక్కడో లేడు, భగవంతుడు నీలోనే ఉన్నాడు. ప్రతి సెకను అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాడు. ఎవరో చూడట్లేదు అనుకోవడం, ఇగో ఇంట్లో ఏం సీసీ కెమెరాలు లేవు కదా, నేను ఇంట్లో మా పేరెంట్స్ నా ఇంట్లోనే ఉన్నారు కనుక అందరికీ అబ్బా నా పేరెంట్స్ నాతో ఉన్నారు అని చెప్పుకుంటున్నాను కదా అన్నంత మాత్రాన నీలో ఉన్న అంతరాత్మ నిన్ను గమనించకుండా ఉండదు. రేపు ఫ్యూచర్లో మళ్ళీ అవే మనకి రాకుండాను ఉండవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన అంతరాత్మకి భయపడుతూ ఉండాలి. ఎప్పుడు అంతరాత్మకి భయపడుతూనే బతకాలి. ఎందుకంటే అమ్మ అంతరాత్మ చూసి మనం తప్పు చేయకూడదు. అంతరాత్మ ఉంది, మనం తప్పుగా మాట్లాడకూడదు. అంతరాత్మ ఉంది, మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, మన అందరినీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగానే చూసుకోవాలి. ఎవరిని చూసుకోవద్దనే అర్థం కాదు ఇక్కడ, అపార్థం చేసుకోకండి. అందరినీ బాగానే చూసుకోవాలి, ఎవరన్నా సాయం అడిగితే చెయ్యాలి, వాళ్ళని దింపాలి, తీసుకురావాలి, అంతకు మించి నీ తల్లిదండ్రులు చూసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. అంతేగాని అబ్బో ఎవరినో చూసుకున్నట్టున్నారు ఎనకలు, అందుకని ఈర్ష్యతో మాట్లాడుతుంది అనుకోకండి. అందరినీ మనం గౌరవించాలి. ఎవరి పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా, అది ఎవ్వరూ లేరు ఒక్కదాన్ని ఉన్న కొంచెం సిలిండర్ బిగించు బాబు అంటే తప్పులేదు, బిగించవచ్చు. ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళినప్పుడు అదే వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వినప్పుడు వాళ్ళ పేరెంట్స్, నువ్వు నీ పేరెంట్స్ చెప్పిన మాట వినవు, నువ్వు వెళ్ళి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తావు, ఎవరో వచ్చి నీ పేరెంట్స్కి హెల్ప్ చేయాలి. ఇదంతా ఏంటి? అంతరాత్మ ఎలా ఊరుకుంటుంది? నువ్వేం చేస్తున్నావు అని అడగదా, క్వశ్చన్ చేస్తుంది. దాని ప్రాబ్లం మనకు వినపడకపోవచ్చు. వినపడే సమయం ఒకరోజు వస్తుంది, ఆ రోజు అన్నీ వినపడతాయి. కానీ సేవ చేసుకోవడానికి మన తల్లిదండ్రులు మాత్రం ఉండరు. ఎదుట నిన్న అని ఎప్పుడుగా అనక, ఎదురుగా ఉన్న వాళ్ళని ఎప్పుడు చూసుకోకుండా ఎదుట ఉన్నవాని ఎప్పుడు గానక
ఎదుటివాని వెనుక బదులుచుండ్రు. ఎక్కడో వెనకాల మనం వెతుకుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళని మనం వదిలేసి వెనకాల వెనకాల పరుగులు ఎత్తుతూ ఉంటాం. ఎదుటివాని వెనుక బదులుచుండ్రు. పదట కొడుకులకును భయమేల కలుగదు. అదే ఆశ్చర్యం వేస్తుంది. అంతరాత్మకు భయపడరేంటి వీళ్ళు అంటున్నారా రేమణ గారు. పదట కొడుకులకును భయమేల కలుగదు. సదాభిరా సదాభిరామ వినురవేమ. తాత్పర్యము సర్వకాల సర్వావస్థల యందును ఎవ్వరున్నా లేకపోయినా భగవంతుడు ఉంటాడు మనకి తోడు. మనం చూడనంత మాత్రాన వీళ్ళకేదో అయిపోతుంది, వీళ్ళకి అసలు ఎవరు వీళ్ళ గతి మనమే కదా, కాబట్టి మనం ఏమన్నా పడతారు అనుకోవడం చాలా పొరపాటు. భగవంతుడు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటాడు, అందరినీ చూసుకుంటాడు, నిన్ను చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు. కాబట్టి ఏదో అయిపోతారు మనం చూడకపోతే. సో మనం ఎంత కేర్లెస్గా చూసినా ఎన్ని మాటలన్నా పర్వాలేదు అనుకోవడం మన మూర్ఖత్వం. దాన్ని బట్టే మనకి ఫ్యూచర్ అనేది గడుస్తూ ఉంటుంది అన్నమాట. సర్వకాల సర్వావస్థలయందు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. రేపు మనం అమ్మవా, మనము ముసలి వాళ్ళు అవుతాం కదా. రేపు మనల్ని చూసే కదా మన బిడ్డలు పెరుగుతారు. మనం ఏం చేస్తున్నామో దాన్ని డబల్ చేస్తారు వాళ్ళు. ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది, తెలివితేటలు పెరిగిపోతాయి కదా పిల్లలకి. కాబట్టి మనం చేసిన దానికి డబల్ మనకి చూపిస్తారు. వెన్నంటి ఉండు. పరమేశ్వరునికి ఇష్టమైన వాడా మూడులకు మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది. మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది. కానీ ఎదురుగా ఉన్న తనలోనే ఉన్న భగవంతుణ్ణి
కనిపెట్ట లేక పోవడం వల్ల భయమేల కలుగదు. భయం ఎలా వెయ్యదో ఎదురుగా ఉండి తనలోనే ఉన్న భగవంతుడిని తెలుసుకోవట్లేదే అనే భయం ఎలా కలగదు అసలు అర్థం కాదు అంటున్నారు. చూద్దాం పద్యం భావం. ఎదుట ఉన్నవాని ఎప్పుడు గానక ఎదుటివాని వెనుక బదులుచుండ్రు. పదట కొడుకులను భయమేల కలుగదు. విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం, ఓ వేమా, సర్వకాల సర్వావస్థలయందును వెన్నంటి ఉండు పరమేశ్వరునికి ఇష్టమైన వాడా. మూఢులకు మారుమూల దేవుణ్ణి వెతక బుద్ధవుతుంది, కానీ ఎదురుగా ఉన్న తనలోనే ఉన్న భగవంతుణ్ణి కనిపెట్టలేకపోవడం వల్ల భయం ఎలా వెయ్యదో. హలో అండి, ఆత్మాభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పద్యము, ఎదుటనున్నవాని ఎప్పుడు గానక ఎదుటివాని వెనక బదులుచుండ్రు. పదట కొడుకులకును భయమేల కలగదు. విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమా, సర్వకాల సర్వావస్థలయందును వెన్నంటి ఉండు పరమేశ్వరునికి ఇష్టమైన వాడా. మూఢులకు మారుమూల దేవుణ్ణి వెతక బుద్ధి అవుతుంది, వారికి భయం ఎలా కలగదు. మూఢులకి అంటే మూర్ఖులకి ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఎక్కడెక్కడో పరుగులెడుతూ ఉంటారు. ఆ గుడికి వెళ్తే, ఈ గుడికి వెళ్తే, ఆ స్వామీజీని కలిస్తే, ఈ స్వామీజీని కలిస్తే, ఎవరన్నా ప్రశ్న చెప్తే, ఏదన్నా జాతకం చెప్పించుకుంటే ఇవే 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 పరుగులు పెడుతూనే ఉంటారు. కానీ ఎదుటనున్న వాణిని ఎప్పుడు గానక ఎదురుగానే ఉన్నవాడిని ఏ రోజు కూడా చూడరు, గమనించరు. ఎదుటివారిలోనే భగవంతుడు ఉన్నాడు, ఎదుటివారి దాకా ఎందుకు, మనలోనే భగవంతుడు ఉన్నాడు. మన అంతరాత్మ ఏంటి? మన ఆత్మే మనకి భగవంతుడు. మనం అనేది శరీరం కాదు, ఆత్మ పదార్థము. మన ఆత్మని మనం తెలుసుకోగలిగితే భగవంతుడిని తెలుసుకోగలిగినట్టే లెక్క. కానీ అది గమనించకుండా ఎక్కడెక్కడికో పరుగులెత్తి, ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, ఎవరో మనకి మేలు చేస్తారు, ఎవరో యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఏవేవో చేసి మనల్ని కాపాడతారు, మన కష్టాలన్నీ పోగొడతారు అనుకోవడం మూర్ఖత్వము అని, మూర్ఖులు చేసే పని, మూఢులు చేసే పని అని మూలనున్న దేవుడిని వెతకబుద్ధి అవడానికి అసలు భయమేదా అంటున్నారు వేమన్న గారు. అసలు భయం ఎలా కలగదో. ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులని తీసుకుందాం. మన తల్లిదండ్రులు మన ఇంటి ముందే, మన ఇంట్లోనే ఉంటారు, బెడ్రూమ్లో పడుకుని ఉంటారు. పాపం వాళ్ళకి లేవలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి మాత్రం మనం ఏ మాత్రం కరుణాదయ చూపించకుండా ఇలా వేసుకున్నావు టాబ్లెట్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వేసుకోమని, టైం టు టైం వేసుకోకుండా మా ప్రాణాలు తీయడానికి తయారవుతారని అలా తిడుతూ, బయట మాత్రం పేరెంట్స్ అమ్మ నా అమ్మ లాంటి దాని అమ్మ, మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా అని అడుగుతుంటారు. ఎక్కడున్నాడు భగవంతుడు? ఊళ్ళో అందరికీ మనం మంచివాళ్ళం, అబ్బో నేను నా తల్లిదండ్రులు ఎంత బాగా చూసేసుకుంటున్నానో అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నారు కనుక. ఇంట్లో ఎన్ని టార్చర్లు పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో వారు బయట వాళ్ళకి ఏం తెలుసు, బయట వాళ్ళకి చెప్పుకోరు కదా, చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కడో బయట వదిలేయలేదు కనుక ఇంట్లో పెట్టుకుంటే బాగా చూసేసినట్టేనా? వాళ్ళతో ప్రేమగా ఏ రోజన్నా మాట్లాడావా? వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకున్నావా? కనీసం వాళ్ళు అడిగింది తెచ్చి ఇచ్చావా? ఇప్పుడు ఎందుకుది నీకు అవసరమా? ఫోన్ బ్యాలెన్స్ వేయించమని అడిగితే ఏమవుతుంది? ఏమంటారు మీరు? ఏం చేస్తారు వెంటనే? ఇప్పుడు ఏమవసరం, ఎవరితో మాట్లాడాలి? వైఫై ఉంది కదా ఇంట్లో, వాట్సాప్ కాల్ మాట్లాడితే అంటే వాట్సాప్ కాల్ చేయలేనివి కొన్ని మామూలు కాల్స్ చేయాల్సినవి ఉంటాయి, లేదా అవతల వాళ్ళు చేస్తే మనకి రావు ఇన్కమింగ్ కాల్స్. అలాంటివి ఏదన్నా మనకి అవసరం ఉంటుంది, అదేమి కాదు. మందులు తెమ్మంటే మనకి తెచ్చి అయిపోయి అప్పుడే
ఇప్పుడు ఇది అవసరమా? ఏదైనా తినాలనిపిస్తుంది, అది తిని ఇప్పుడు నువ్వే ముద్ర చిక్కర్లేను బతికి ఇక్కడ బట్ట కట్టేది లేదు. కానీ ఇలాంటి మాటలు మనం తల్లిదండ్రులు అంటూ వేరే తల్లిదండ్రులు అందరి ముందు మనం మంచిగా కనపడటం కోసం నా అమ్మ లాంటి దాన్ని, నా అక్క లాంటి దాన్ని అనుకుంటూ వాళ్ళతో మంచి మంచి కబుర్లు చెప్తూ వాళ్ళని అసలు నేను కనుక చూస్తున్నా వీళ్ళని అన్నంత ప్రేమగా వాళ్ళ మీద కురిపిస్తూ, అది కూడా భగవంతుడు లాంటిదే. భగవంతుడు మనలో ఉన్న భగవంతుడిని మనం ఎలాగైతే చూడలేక ఊళ్ళమ్మట పరుగులు ఎత్తుతున్నామో, ఎదుట ఉన్న తల్లిదండ్రుల్ని మనం గౌరవించకుండా ఊళ్ళో వాళ్ళందరినీ గౌరవించిన వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా కూడా ఆ ఫలితం అనేది వాళ్ళని చూసుకున్న ఫలితం ఉంటుంది. కానీ ఇంట్లో పెట్టే టార్చర్ల ఫలితం ఎటుపోతుంది? ఎటుపోదు కదా. వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు, మూఢులు అంటారు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన ఉదాహరణలతో చెప్తున్నారో చూశారు కదా. అవి బంగారులాగా మనం రాసేసుకున్నాం, మనకి వచ్చేసే కదా ఫ్రీగా. సమయానికి తిండి పడేసినంత మాత్రాన వాళ్ళని బాగా చూసేసుకుంటున్నట్టు లెక్క కాదు. ఆ లెక్క కన్నా వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు దేనికి అసలు నువ్వెవరు దేనికని చెప్పడానికి? నీకు అనిపించినప్పుడు నువ్వు వెళ్తున్నావే, అయ్యా వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు వెళ్ళరా? తీసుకెళ్ళలేవా మాత్రం? నాకు ఇప్పుడు ఖాళీ లేదు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అంటారు. ఏం పనులు? ఎవరు అడిగితే తీసుకెళ్తారు? పక్క వాళ్ళు ఎవరన్నా బాబు కొంచెం దింపుతా ఉంటే, అయ్యో ఆంటీ ఏంటి నేనున్నాను కదా మీకు, ఉండండి మీరెళ్ళవే నేను దింపుతా కదా అంటారు. అప్పుడున్న టైం తల్లిదండ్రులు చూడడానికి ఉండట్లేదు మనకి. ఒక కుక్కని తీసుకొచ్చి మనం పెంచుకుంటున్నాం, మన పక్క మీదే పడుకోబెట్టుకుంటున్నాం, మనం తినిపిస్తున్నాం, మంచి పాత్రలో దానికి పాలు పెరుగు మాంసం అన్నీ వేసి ఫ్రెష్గా దానికి పెడుతున్నామే. ఆ పాటి మన తల్లిదండ్రులు చెయ్యరా? ఏ రోజన్నా అంత ప్రేమగా మన తల్లిదండ్రులకు మనం తినిపించామా? నవమాసాలు మోసి కని పెంచి రక్త మాంసాలు ధారపోసి చెమటోడ్చి మన కోసం మన కోసం మన కోసం బతికిన మన తల్లిదండ్రుల్ని మనం ఎలా చూస్తున్నాం? ఏమాత్రం గౌరవిస్తున్నాం వాళ్ళకి? ఎదుటివారి తల్లిదండ్రులు నువ్వు గౌరవించేదేంటి? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళని గౌరవించడానికి, వాళ్ళ మర్యాద ఇచ్చుకోవడానికి, వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టడానికి వాళ్ళ పిల్లలు లేరా వాళ్ళకి? నువ్వెందుకు వెళ్ళి చేయడం? అంటే అవసరమైనప్పుడు చేయొచ్చు, తప్పులేదు, చెయ్యడం తప్పనట్లేదు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందట అని, లేకపోతే తల్లికి అన్నం పెట్టని వాడు పిల్ల తల్లికి పట్టు చెరుగు అంటాడని, ఇలాంటి ఎన్నో సామెతలు దేనికి పుట్టాయి? ఇలాంటి బిడ్డలు ఉండబట్టే పుడతాయి అన్నమాట. కాబట్టి మన ముందు మన ఇంట్లో మనం చూసుకుని, అన్నం పెడుతున్నాను కదా ఎప్పుడో ఒకప్పుడు పడేస్తున్నాను కదా అక్కడ అని కాదు, పెందరాలే తినాలి, పెందరాలే అరగాలి. ఏ టైంకి పెడతారు మీరు? ఆ టైం కాదు కదా. వాళ్ళ టైం టు టైం చూడడం ఏముంది? ఇంకా అన్నం మీరు తినేప్పుడు పెడతారో మీరు తిన్నాక పెడతారో, అన్నం పెట్టడం ఒక్కటే, మందులు కొనేసి అక్కడ పడేయడం ఒక్కటే చూసినట్టు లెక్క కాదు. మీరు ఎలాగైతే మిమ్మల్ని పెంచిన వాళ్ళని తల్లిదండ్రుల్ని నువ్వు ఏం చేసావు అది చేయడం గొప్ప, చదివించడం గొప్ప అని ఎలా అడుగుతున్నారో, మీరు అన్నం పెట్టడం కూడా గొప్ప కాదు. ఒక ప్రేమ, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు వినడానికి సమయం, విన్న తర్వాత దానికి పరిష్కారం. రోజు ఏం అడగలే, సాయంత్రం ప్రభగానే నన్ను షికారికి తీసుకెళ్ళరా అని ఏ తల్లిదండ్రులను అడుగుతారా? ఎప్పుడో ఒకసారి వాళ్ళు అడిగితే కాసేపు బయటికి తీసుకెళ్ళలేవా? ఇలాంటివి కూడా చేయలేనప్పుడు ఎందుకు మనం మన తల్లిదండ్రులనే మనం వదిలేసి వాళ్ళని చూసుకోకుండా ఊర్లో మంచితనం కోసం, గొప్పతనం కోసం, వేరే వాళ్ళు పొగుడుతారని, వేరే వాళ్ళ ముందు మంచిగా కనపడడం కోసం, నాటకాలు ఆడటం కోసం, దేనికి ఇవన్నీ? భగవంతుడు చూడ ఎక్కడో లేడు, భగవంతుడు నీలోనే ఉన్నాడు. ప్రతి సెకను అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాడు. ఎవరో చూడట్లేదు అనుకోవడం, ఇగో ఇంట్లో ఏం సీసీ కెమెరాలు లేవు కదా, నేను ఇంట్లో మా పేరెంట్స్ నా ఇంట్లోనే ఉన్నారు కనుక అందరికీ అబ్బా నా పేరెంట్స్ నాతో ఉన్నారు అని చెప్పుకుంటున్నాను కదా అన్నంత మాత్రాన నీలో ఉన్న అంతరాత్మ నిన్ను గమనించకుండా ఉండదు. రేపు ఫ్యూచర్లో మళ్ళీ అవే మనకి రాకుండాను ఉండవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన అంతరాత్మకి భయపడుతూ ఉండాలి. ఎప్పుడు అంతరాత్మకి భయపడుతూనే బతకాలి.
ఎందుకంటే అమ్మ అంతరాత్మ చూసి మనం తప్పు చేయకూడదు. అంతరాత్మ ఉంది, మనం తప్పుగా మాట్లాడకూడదు. అంతరాత్మ ఉంది, మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, మన అందరినీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగానే చూసుకోవాలి. ఎవరిని చూసుకోవద్దనే అర్థం కాదు ఇక్కడ, అపార్థం చేసుకోకండి. అందరినీ బాగానే చూసుకోవాలి, ఎవరన్నా సాయం అడిగితే చెయ్యాలి, వాళ్ళని దింపాలి, తీసుకురావాలి, అంతకు మించి నీ తల్లిదండ్రులు చూసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. అంతేగాని అప్పుడు ఎవరినో చూసుకున్నట్టున్నారు ఎలకలు, అందుకని ఈర్ష్యతో మాట్లాడుతుంది అనుకోకండి. అందరినీ మనం గౌరవించాలి. ఎవరి పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా, అది ఎవ్వరూ లేరు, ఒక్కదాన్ని ఉన్న కొంచెం సిలిండర్ బిగించు బాబు అంటే తప్పులేదు, బిగించవచ్చు. ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళినప్పుడు అదే వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వినరు, వాళ్ళ పేరెంట్స్. నువ్వు నీ పేరెంట్స్ చెప్పిన మాట వినవు, నువ్వు వెళ్ళి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తావు, ఎవరో వచ్చి నీ పేరెంట్స్కి హెల్ప్ చేయాలి. ఇదంతా ఏంటి? అంతరాత్మ ఎలా ఊరుకుంటుంది? నువ్వేం చేస్తున్నావు అని అడగదా, క్వశ్చన్ చేస్తుంది. కన్ఫామ్గా మనకు వినపడకపోవచ్చు, వినపడే సమయం ఒకరోజు వస్తుంది. ఆ రోజు అన్నీ వినపడతాయి, కానీ సేవ చేసుకోవడానికి మన తల్లిదండ్రులు మాత్రం ఉండరు. ఎదుటి నిందవాణి ఎప్పుడుగా అనక, ఎదురుగా ఉన్న వాళ్ళని ఎప్పుడు చూసుకోకుండా ఎదుట ఉన్నవాణి ఎప్పుడు గానక, ఎదుటివాని వెనుక బదులుచుండ్రు. ఎక్కడో వెనకాల మనం వెతుకుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళని వదిలేసి వెనకాల పరుగులు ఎత్తుతూ ఉంటాం. ఎదుటివాని వెనుక బదులుచుండ్రు. పదట కొడుకులకును భయమేలా కలగదు. అదే ఆశ్చర్యం వేస్తుంది. అంతరాత్మకు భయపడరేంటి వీళ్ళు అంటున్నారా రేమణ గారు. పదట కొడుకులకును భయమేలా కలగదు. సదాభిరామ సదాభిరామ వినురవేమ. తాత్పర్యము సర్వకాల సర్వావస్థల యందును ఎవ్వరున్నా లేకపోయినా భగవంతుడు ఉంటాడు మనకి తోడు. మనం చూడనంత మాత్రాన వీళ్ళకి ఏదో అయిపోతుంది, వీళ్ళు ఎక్కడ అసలు ఎవరు వీళ్ళ గతి మనమే కదా, కాబట్టి మనం ఏమన్నా పడతారు అనుకోవడం చాలా పొరపాటు. భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, అందరినీ చూసుకుంటాడు, నిన్ను చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు. కాబట్టి ఏదో అయిపోతారు మనం చూడకపోతే. సో మనం ఎంత కేర్లెస్గా చూసినా, ఎన్ని మాటలన్నా పర్వాలేదు అనుకోవడం మన మూర్ఖత్వం. దాన్ని బట్టే మనకి ఫ్యూచర్ అనేది గడుస్తూ ఉంటుంది అన్నమాట. సర్వకాల సర్వావస్థలందు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. రేపు మనమమ్మవా, మనము ముసలి వాళ్ళు అవుతాం కదా, రేపు మనల్ని చూసే కదా మన బిడ్డలు పెరుగుతారు. మనం ఏం చేస్తున్నామో దాన్ని డబల్ చేస్తారు వాళ్ళు. ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది, తెలివితేటలు పెరిగిపోతాయి కదా పిల్లలకి. కాబట్టి మనం చేసిన దానికి డబల్ మనకి చూపిస్తారు. వెన్నంటి ఉండు, పరమేశ్వరునికి
ఇష్టమైన వాడా మూఢులకు మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది. మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది. కానీ ఎదురుగా ఉన్న తనలోనే ఉన్న భగవంతుణ్ణి కనిపెట్ట లేక పోవడం వల్ల భయమేల కలుగదో, భయం ఎలా వెయ్యదో. ఎదురుగా ఉండి తనలోనే ఉన్న భగవంతుడిని తెలుసుకోవట్లేదే అనే భయం ఎలా కలగదు అసలు అర్థం కాదు అంటున్నారు. సాక్షి పద్యం భావం. ఎదుట ఉన్నవాని ఎప్పుడు గానక ఎదుటివాని వెనుక బదులుచుండు, పదట కొడుకులను భయమేల కలగదు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం, ఓ వేమా, సర్వకాల సర్వావస్థలయందును వెన్నంటి ఉండు పరమేశ్వరునికి ఇష్టమైన వాడా. మూఢులకు మారుమూల దేవుణ్ణి వెతక బుద్ధి అవుతుంది, కానీ ఎదురుగా ఉన్న తనలోనే ఉన్న భగవంతుణ్ణి కనిపెట్టలేకపోవడం వల్ల భయం ఎలా వెయ్యదో. హలో అండి, ఆత్మాభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పద్యము, ఎదుటనున్నవాని ఎప్పుడు గానక ఎదుటివాని వెనక బదులుచుండ్రు, పదట కొడుకులకును భయమేల కలగదు, విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమా, సర్వకాల సర్వావస్థలయందును వెన్నంటి ఉండు పరమేశ్వరునికి ఇష్టమైన వాడా. మూఢులకు మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది, వారికి భయం ఎలా కలగదు. మూఢులకి అంటే మూర్ఖులకి ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఎక్కడెక్కడో పరుగులెడుతూ ఉంటారు. ఆ గుడికి వెళ్తే, ఈ గుడికి వెళ్తే, ఆ స్వామీజీని కలిస్తే, ఈ స్వామీజీని కలిస్తే, ఎవరన్నా ప్రశ్న చెప్తే, ఏదన్నా జాతకం చెప్పించుకుంటే ఇవే 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 పరుగులు పెడుతూనే ఉంటారు. కానీ ఎదుటనున్న వాణిని ఎప్పుడు గానక, ఎదురుగానే ఉన్నవాడిని ఏ రోజు కూడా చూడరు, గమనించరు. ఎదుటివారిలోనే భగవంతుడు ఉన్నాడు, ఎదుటివారి దాకా ఎందుకు, మనలోనే భగవంతుడు ఉన్నాడు. మన అంతరాత్మ ఏంటి? మన ఆత్మే మనకి భగవంతుడు. మనం అనేది శరీరం కాదు, ఆత్మ పదార్థము.
మన ఆత్మని మనం తెలుసుకోగలిగితే భగవంతుడిని తెలుసుకోగలిగినట్టే లెక్క. కానీ అది గమనించకుండా ఎక్కడెక్కడికో పరుగులెత్తి ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, ఎవరో మనకి మేలు చేస్తారు, ఎవరో యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఏవేవో చేసి మనల్ని కాపాడతారు, మన కష్టాలన్నీ పోగొడతారు అనుకోవడం మూర్ఖత్వము అని, మూర్ఖులు చేసే పని, మూఢులు చేసే పని అని మూలనున్న దేవుడిని వెతకబుద్ధి అవడానికి అసలు భయమేదా అంటున్నారు వేమన గారు. అసలు భయం కలగదో. ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులని తీసుకుందాం. మన తల్లిదండ్రులు మన ఇంటి ముందే, మన ఇంట్లోనే ఉంటారు, బెడ్రూమ్లో పడుకుని ఉంటారు, పాపం వాళ్ళకి లేవలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి మాత్రం మనం ఏ మాత్రం కరుణ దయ చూపించకుండా ఇలా వేసుకున్నావు టాబ్లెట్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వేసుకోమని, టైం టు టైం వేసుకోకుండా మా ప్రాణాలు తీయడానికి తయారవుతారు అని వాళ్ళని తిడుతూ బయట మాత్రం పేరెంట్స్ అమ్మ నా అమ్మ లాంటి దానివమ్మ, మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా అని అడుగుతుంటారు. అంటే ఎక్కడున్నాడు భగవంతుడు? ఊళ్ళో అందరికీ మనం మంచివాళ్ళం, అబ్బో నేను నా తల్లిదండ్రులు ఎంత బాగా చూసేసుకుంటున్నానో అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నారు కనుక. ఇంట్లో ఎన్ని టార్చర్లు పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో వారు బయట వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి చెప్పుకోరు కదా, చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కడో బయట వదిలేయలేదు కనుక ఇంట్లో పెట్టుకుంటే బాగా చూసేసినట్టేనా? వాళ్ళతో ప్రేమగా ఏ రోజన్నా మాట్లాడావా? వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకున్నావా? కనీసం వాళ్ళు అడిగింది తెచ్చి ఇచ్చావా? ఇప్పుడు ఎందుకు ఇది నీకు అవసరమా? ఫోన్ బ్యాలెన్స్ వేయించమని అడిగితే ఏమవుతుంది? ఏమంటారు మీరు? ఏం చేస్తారు వెంటనే? ఇప్పుడు ఏమవసరం? ఎవరితో మాట్లాడాలి? వైఫై అయింది కదా ఇంట్లో, వాట్సాప్ కాల్ మాట్లాడితే. అంటే వాట్సాప్ కాల్ చేయలేనివి కొన్ని మామూలు కాల్స్ చేయాల్సినవి ఉంటాయి, లేదా అవతల వాళ్ళు చేస్తే మనకి రావు ఇన్కమింగ్ కాల్స్. అలాంటివి ఏదన్నా మనకి అవసరం ఉంటుంది, అదేం కాదు. మందులు తెమ్మంటే మొన్నగా తెచ్చి అయిపోయి ఎప్పుడే, ఇప్పుడు ఇది అవసరమా? ఏదన్నా తినాలనిపిస్తుంది, అది తిని ఇప్పుడు నువ్వే ముద్ర చిక్కర్లేను బతికి ఇక్కడ బట్ట కట్టేది లేదు. కానీ ఇలాంటి మాటలు మనం తల్లిదండ్రులు అంటూ వేరే తల్లిదండ్రులు అందరి ముందు మనం మంచిగా కనపడటం కోసం నా అమ్మ లాంటి దానివి, నా అక్క లాంటి దానివి అనుకుంటూ వాళ్ళతో మంచి మంచి కబుర్లు చెప్తూ వాళ్ళని అసలు నేను కనుక చూస్తున్నా వీళ్ళని అన్నంత ప్రేమగా వాళ్ళ మీద కురిపిస్తూ, అది కూడా భగవంతుడు లాంటిదే. భగవంతుడు మనలో ఉన్న భగవంతుడిని మనం ఎలాగైతే చూడలేక ఉళ్ళమ్మట పరుగులెత్తుతున్నామో, ఎదుట ఉన్న తల్లిదండ్రుల్ని మనం గౌరవించకుండా ఊళ్ళో వాళ్ళందరినీ గౌరవించిన వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా కూడా ఆ ఫలితం అనేది వాళ్ళని చూసుకున్న ఫలితం ఉంటుంది. కానీ ఇంట్లో పెట్టే టార్చర్ల ఫలితం ఎటుపోతుంది? ఎటుపోదు కదా. వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు, మూఢులు అంటారు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన ఉదాహరణలతో చెప్తున్నారో చూశారు కదా. అవి బంగారులాగా మనం రాసేసుకోండి, మనకు వచ్చేసే కదా ఫ్రీగా. సమయానికి తిండి పడేసినంత మాత్రాన వాళ్ళని బాగా చూసేసుకుంటున్నట్టు లెక్క కాదు. ఆ లెక్క కన్నా వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు దేనికి అసలు నువ్వెవరు దేనికని చెప్పడానికి? నీకు అనిపించినప్పుడు నువ్వు వెళ్తున్నావే, అలాగే వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు వెళ్ళరా? తీసుకెళ్ళలేవా మాత్రం? నాకు ఇప్పుడు ఖాళీ లేదు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అంటారు. ఏం పనులు? ఎవరు అడిగితే తీసుకెళ్తారు? పక్క వాళ్ళు ఎవరన్నా బాబు కొంచెం దిగుతా ఉంటే, అయ్యో ఆంటీ ఏంటి నేనున్నాను కదా మీకు, ఉండండి మీరు వెళ్ళండి నేను దిగుతా కదా అంటారు. అప్పుడున్న టైం తల్లిదండ్రులు చూడడానికి ఉండట్లేదు మనకి. ఒక్కొక్కని తీసుకొచ్చి మనం పెంచుకుంటున్నాం, మన పక్క మీదే పడుకోబెట్టుకుంటున్నాం, మనం తినిపిస్తున్నాం, మంచి పాత్రలో దానికి పాలు పెరుగు మాంసం అన్నీ వేసి ఫ్రెష్గా దానికి పెడుతున్నామే. ఆ పాటి మన తల్లిదండ్రులు చెయ్యరా? ఏ రోజన్నా అంత ప్రేమగా మన తల్లిదండ్రులకు మనం తినిపించామా? నవమాసాలు మోసి కని పెంచి రక్త మాంసాలు ధారపోసి చెమటోడ్చి మన కోసం మన కోసం మన కోసం బతికిన మన తల్లిదండ్రులు మనం ఎలా చూస్తున్నాం? ఏమాత్రం గౌరవిస్తున్నాం వాళ్ళకి? ఎదుటివారి తల్లిదండ్రులు నువ్వు గౌరవించేదేంటి? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళని గౌరవించడానికి, వాళ్ళ మర్యాద ఇచ్చుకోవడానికి, వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టడానికి వాళ్ళ పిల్లలు లేరా వాళ్ళకి? నువ్వెందుకు వెళ్ళి చేయడం? అంటే అవసరమైనప్పుడు చేయొచ్చు, తప్పులేదు, చెయ్యడం తప్పనట్లేదు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందట అని
లేకపోతే తల్లికి అన్నం పెట్టని వాడు పిన తల్లికి పట్టు చీర కొంటాడని, ఇలాంటి ఎన్నో సామెతలు దేనికి పుట్టాయి? ఇలాంటి బిడ్డలు ఉండబట్టే పుడతాయి అన్నమాట. కాబట్టి ముందు మన ఇంట్లో మనం చూసుకుని, అన్నం పెడుతున్నాను కదా ఎప్పుడొకప్పుడు పడేస్తున్నాను కదా అక్కడ అని కాదు, పెందరాలే తినాలి, పెందరాలే అరగాలి. ఏ టైంకి పెడతారు మీరు? ఆ టైం కాదు కదా. వాళ్ళ టైం టు టైం చూడటం ఏముంది? ఇంకా అన్నం మీరు తినేప్పుడు పెడతారో, మీరు తిన్నాక పెడతారో. అన్నం పెట్టడం ఒక్కటే, మందులు కొనేసి అక్కడ పడేయడం ఒక్కటే చూసినట్టు లెక్క కాదు. మీరు ఎలాగైతే మిమ్మల్ని పెంచిన వాళ్ళని, తల్లిదండ్రుల్ని నువ్వు ఏం చేసావు, అది చేయడం గొప్ప, చదివించడం గొప్ప అని ఎలా అడుగుతున్నారో, మీరు అన్నం పెట్టడం కూడా గొప్ప కాదు. ఒక ప్రేమ, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు వినడానికి సమయం, విన్న తర్వాత దానికి పరిష్కారం. రోజు ఏం అడగలే, సాయంత్రం ప్రభగానే నన్ను షికారికి తీసుకెళ్ళరా అని ఏ తల్లిదండ్రులని అడుగుతారా? ఎప్పుడో ఒకసారి వాళ్ళు అడిగితే కాసేపు పెట్టి తీసుకెళ్ళలేవా? ఇలాంటివి కూడా చేయలేనప్పుడు ఎందుకు మన తల్లిదండ్రులనే మనం వదిలేసి వాళ్ళని చూసుకోకుండా ఊర్లో మంచితనం కోసం, గొప్పతనం కోసం, వేరే వాళ్ళు పొగుడుతారని, వేరే వాళ్ళ ముందు మంచిగా కనపడడం కోసం, నాటకాలు ఆడటం కోసం, దేనికి ఇవన్నీ? భగవంతుడు చూడ ఎక్కడో లేడు, భగవంతుడు నీలోనే ఉన్నాడు. ప్రతి సెకను అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాడు. ఎవరో చూడట్లేదు అనుకోవడం, ఇగో ఇంట్లో ఏం సీసీ కెమెరాలు లేవు కదా, నేను ఇంట్లో మా పేరెంట్స్ నా ఇంట్లోనే ఉన్నారు కనుక అందరికీ అబ్బో నా పేరెంట్స్ నాతో ఉన్నారు అని చెప్పుకుంటున్నాను కదా అన్నంత మాత్రాన నీలో ఉన్న అంతరాత్మ నిన్ను గమనించకుండా ఉండదు. రేపు ఫ్యూచర్లో మళ్ళీ అవే మనకి రాకుండాను ఉండవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన అంతరాత్మకి భయపడుతూ ఉండాలి. ఎప్పుడు అంతరాత్మకి భయపడుతూనే బతకాలి. ఎందుకంటే అమ్మ అంతరాత్మ చూసి మనం తప్పు చేయకూడదు. అంతరాత్మ ఉంది, మనం తప్పుగా మాట్లాడకూడదు. అంతరాత్మ ఉంది, మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, మన అందరినీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగానే చూసుకోవాలి. ఎవరిని చూసుకోవద్దనే అర్థం కాదు ఇక్కడ, అపార్థం చేసుకోకండి. అందరినీ బాగానే చూసుకోవాలి, ఎవరన్నా సాయం అడిగితే చెయ్యాలి, వాళ్ళని దింపాలి, తీసుకురావాలి, అంతకు మించి నీ తల్లిదండ్రులు చూసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. అంతేగాని అబ్బో ఎవరినో చూసుకున్నట్టున్నారు ఎలుకలు, అందుకని ఈర్ష్యతో మాట్లాడుతుంది అనుకోకండి. అందరినీ మనం గౌరవించాలి. ఎవరి పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా, అది ఎవ్వరూ లేరు, ఒక్కదాన్ని ఉన్న కొంచెం సిలిండర్ బిగించు బాబు అంటే తప్పులేదు, బిగించవచ్చు. ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళినప్పుడు అదే వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వినరు. వాళ్ళ పేరెంట్స్, నువ్వు నీ పేరెంట్స్ చెప్పిన మాట వినవు. నువ్వు వెళ్ళి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తావు, ఎవరో వచ్చి నీ పేరెంట్స్కి హెల్ప్ చేయాలి. ఇదంతా ఏంటి? అంతరాత్మ ఎలా ఊరుకుంటుంది? నువ్వేం చేస్తున్నావు అని అడగదా, క్వశ్చన్ చేస్తుంది. కన్ఫామ్గా మనకు వినపడకపోవచ్చు. వినపడే సమయం ఒకరోజు వస్తుంది, ఆ రోజు అన్నీ వినపడతాయి. కానీ సేవ చేసుకోవడానికి మన తల్లిదండ్రులు మాత్రం ఉండరు. ఎదుట నిన్న వాని ఎప్పుడుగా అనక, ఎదురుగా ఉన్న వాళ్ళని ఎప్పుడు చూసుకోకుండా ఎదుట ఉన్నవాని ఎప్పుడు గానక, ఎదుటివాని వెనుక బదులుచుండ్రు. ఎక్కడో గనకాల మనం వెతుకుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళని వదిలేసి వెనకాల పరుగులు ఎత్తుతూ ఉంటాం. ఎదుటివాని వెనుక బదులుచుండ్రు. పదట కొడుకులకును భయమేల కలుగదు. అదే ఆశ్చర్యం వేస్తుంది. అంతరాత్మకు భయపడరేంటి వీళ్ళు అంటున్నారా రేమణ గారు? పదట కొడుకులకును భయమేల కలుగదు. సదాభిరామ
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సర్వకాల సర్వావస్థల యందును ఎవ్వరున్నా లేకపోయినా భగవంతుడు ఉంటాడు మనకి తోడు. మనం చూడనంత మాత్రాన ఏదో అయిపోతుంది, వీళ్ళు ఎక్కడ అసలు ఎవరు వీళ్ళ గతి మనమే కదా, కాబట్టి మనం ఏమన్నా పడతారు అనుకోవడం చాలా పొరపాటు. భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, అందరినీ చూసుకుంటాడు, నిన్ను చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు. కాబట్టి ఏదో అయిపోతారు మనం చూడకపోతే. సో మనం ఎంత కేర్లెస్గా చూసినా, ఎన్ని మాటలన్నా పర్వాలేదు అనుకోవడం మన మూర్ఖత్వం. దాన్ని బట్టే మనకి ఫ్యూచర్ అనేది గడుస్తూ ఉంటుంది అన్నమాట. సర్వకాల సర్వావస్థల యందును వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. రేపు మనం అమ్మవా, మనము ముసలి వాళ్ళు అవుతాం కదా. రేపు మనల్ని చూసే కదా మన బిడ్డలు పెరుగుతారు. మనం ఏం చేస్తున్నామో దాన్ని డబల్ చేస్తారు వాళ్ళు. ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది, తెలివితేటలు పెరిగిపోతాయి కదా పిల్లలకి. కాబట్టి మనం చేసిన దానికి డబల్ మనకి చూపిస్తారు. వెన్నంటి ఉండు, పరమేశ్వరునికి ఇష్టమైన వాడా మూడులకు మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది. మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది. కానీ ఎదురుగా ఉన్న తనలోనే ఉన్న భగవంతుణ్ణి కనిపెట్ట లేక పోవడం వల్ల భయమేల కలుగదో, భయం ఎలా వెయ్యదో. ఎదురుగా ఉండి తనలోనే ఉన్న భగవంతుడిని తెలుసుకోవట్లేదే అనే భయం ఎలా కలగదు అసలు అర్థం కాదు అంటున్నారు సాక్షిద్దాం. పద్యం భావం. ఎదుట ఉన్నవాని ఎప్పుడు గానక ఎదుటి వాని వెనుక బదులుచుండు, పదట కొడుకులను భయమేల కలగదు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ, సర్వకాల సర్వావస్థల యందును వెన్నంటి ఉండు పరమేశ్వరునికి ఇష్టమైన వాడా. మూఢులకు మారుమూల దేవుణ్ణి వెతక బుద్ధవుతుంది, కానీ ఎదురుగా ఉన్న తనలోనే ఉన్న భగవంతుణ్ణి
కనిపెట్టలేకపోవడం వల్ల భయం ఎలా వెయ్యదో. హలో అండి, ఆత్మాభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పద్యము ఎదుటనున్నవాని ఎప్పుడు గానక ఎదుటివాని వెనక బదులుచుండ్రు పదట కొడుకులకును భయమేల కలగదు విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమా, సర్వకాల సర్వావస్థల యందును వెన్నంటి ఉండు పరమేశ్వరునికి ఇష్టమైనవాడా. మూఢులకు మారుమూల దేవుణ్ణి వెతక బుద్ధి అవుతుంది, వారికి భయం ఎలా కలగదు. మూఢులకి అంటే మూర్ఖులకి ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఎక్కడెక్కడో పరుగులెడుతూ ఉంటారు. ఆ గుడికి వెళ్తే, ఈ గుడికి వెళ్తే, ఆ స్వామీజీని కలిస్తే, ఈ స్వామీజీని కలిస్తే, ఎవరన్నా ప్రశ్న చెప్తే, ఏదన్నా జాతకం చెప్పించుకుంటే ఇవే పరుగులు పెడుతూనే ఉంటారు. కానీ ఎదుటనున్నవాణి ఎప్పుడు గానక ఎదురుగానే ఉన్నవాడిని ఏ రోజు కూడా చూడరు, గమనించరు. ఎదుటివారిలోనే భగవంతుడు ఉన్నాడు, ఎదుటివారి దాకా ఎందుకు, మనలోనే భగవంతుడు ఉన్నాడు. మన అంతరాత్మ ఏంటి? మన ఆత్మే మనకి భగవంతుడు. మనం అనేది శరీరం కాదు, ఆత్మ పదార్థము. మన ఆత్మని మనం తెలుసుకోగలిగితే భగవంతుడిని తెలుసుకోగలిగినట్టే లెక్క. కానీ అది గమనించకుండా ఎక్కడెక్కడికో పరుగులెత్తి ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, ఎవరో మనకి మేలు చేస్తారు, ఎవరో యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఏవేవో చేసి మనల్ని కాపాడతారు, మన కష్టాలన్నీ పోగొడతారు అనుకోవడం మూర్ఖత్వము అని, మూర్ఖులు చేసే పని, మూఢులు చేసే పని అని మూలనున్న దేవుడిని వెతకబుద్ధి అవడానికి అసలు భయమేదా అంటున్నారు వేమన గారు. అసలు భయం ఎలా కలగదో. ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులని తీసుకుందాం. మన తల్లిదండ్రులు మన ఇంటి ముందే, మన ఇంట్లోనే ఉంటారు, బెడ్రూమ్లో పడుకుని ఉంటారు. పాపం వాళ్ళకి లేవలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి మాత్రం మనం ఏ మాత్రం కరుణాదయ చూపించకుండా ఇలా వేసుకున్నావు టాబ్లెట్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వేసుకోమని, టైం టు టైం వేసుకోకుండా మా ప్రాణాలు తీయడానికి తయారవుతారని వాళ్ళని తిడుతూ బయట మాత్రం పేరెంట్స్ అమ్మ నా అమ్మ లాంటి దానివమ్మ, మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా అని అడుగుతుంటారు. అంటే ఎక్కడున్నాడు భగవంతుడు? ఊళ్ళో అందరికీ మనం మంచివాళ్ళు, అబ్బో నేను నా తల్లిదండ్రులు ఎంత బాగా చూసేసుకుంటున్నానో అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నారు కనుక. ఇంట్లో ఎన్ని టార్చర్లు పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో వారు బయట వాళ్ళకి ఏం తెలుసు, బయట వాళ్ళకి చెప్పుకోరు కదా, చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కడో బయట వదిలేలేదు కనుక ఇంట్లో పెట్టుకుంటే బాగా చూసేసినట్టేనా? వాళ్ళతో ప్రేమగా ఏ రోజన్నా మాట్లాడావా? వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకున్నావా? కనీసం వాళ్ళు అడిగింది తెచ్చి ఇచ్చావా? ఇప్పుడు ఎందుకు నీకు అవసరమా? ఫోన్ బ్యాలెన్స్ వేయించమని అడిగితే ఏమవుతుంది? ఏమంటారు మీరు? ఏం చేస్తారు వెంటనే? ఇప్పుడు ఏమవసరం, ఎవరితో మాట్లాడాలి? వైఫై ఉంది కదా ఇంట్లో, వాట్సాప్ కాల్ మాట్లాడితే అంటే వాట్సాప్ కాల్ చేయలేనివి కొన్ని మామూలు కాల్స్ చేయాల్సినవి ఉంటాయి. లేదా అవతల వాళ్ళు చేస్తే మనకి రావు ఇన్కమింగ్ కాల్స్. అలాంటివి ఏదన్నా మనకి అవసరం ఉంటుంది, అదేం కాదు. మందులు తెమ్మంటే మొన్నగా తెచ్చి అయిపోయి ఎప్పుడే, ఇప్పుడు ఇది అవసరమా? ఏదన్నా తినాలనిపిస్తుంది, అది తిని ఇప్పుడు నువ్వే ముద్ర చిక్కలు లేను బతికి ఇక్కడ బట్ట కట్టేది లేదు. కానీ ఇలాంటి మాటలు మనం తల్లిదండ్రులు అంటూ వేరే తల్లిదండ్రులు అందరి ముందు మనం మంచిగా కనపడటం కోసం నా అమ్మ లాంటి దానివి, నా అక్క లాంటి దానివి అనుకుంటూ వాళ్ళతో మంచి మంచి కబుర్లు చెప్తూ వాళ్ళని అసలు నేను కనుక చూస్తున్నా వీళ్ళని అన్నంత ప్రేమగా వాళ్ళ మీద కురిపిస్తూ, అది కూడా భగవంతుడు లాంటిదే. భగవంతుడు మనలో ఉన్న భగవంతుడిని మనం ఎలాగైతే చూడలేక ఉళ్ళమ్మట పరుగులెత్తుతున్నామో, ఎదుట ఉన్న తల్లిదండ్రుల్ని మనం గౌరవించకుండా ఊళ్ళో వాళ్ళందరినీ గౌరవించిన వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా కూడా ఆ ఫలితం అనేది, వాళ్ళని చూసుకున్న ఫలితం ఉంటుంది. కానీ ఇంట్లో పెట్టే టార్చర్ల ఫలితం ఎటుపోతుంది? ఎటుపోదు కదా. వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు, మూఢులు అంటారు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన ఉదాహరణలతో చెప్తున్నారో చూశారు కదా. అవి బంగారులాగా మనం రాసేసుకున్నాం, మనకు వచ్చేసాయి కదా ఫ్రీగా. సమయానికి తిండి పడేసినంత మాత్రాన వాళ్ళని బాగా చూసేసుకుంటున్నట్టు లెక్క కాదు.
వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు దేనికి అసలు నువ్వెవరు దేనికని చెప్పడానికి? నీకు అనిపించినప్పుడు నువ్వు వెళ్తున్నావే, అలాగే వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు వెళ్ళరా? తీసుకెళ్ళలేవా మాత్రం? నాకు ఇప్పుడు ఖాళీ లేదు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అంటారు. ఏం పనులు? ఎవరు అడిగితే తీసుకెళ్తారు? పక్క వాళ్ళు ఎవరన్నా బాబు కొంచెం దింపుతా ఉంటే, అయ్యో ఆంటీ ఏంటి నేనున్నాను కదా మీకు, ఉండండి మీరు వెళ్ళండి నేను దింపుతా కదా అంటారు. అప్పుడున్న టైం తల్లిదండ్రులు చూడడానికి ఉండట్లేదు. మనకి ఒక కుక్కని తీసుకొచ్చి మనం పెంచుకుంటున్నాం, మన పక్క మీదే పడుకోబెట్టుకుంటున్నాం, మనం తినిపిస్తున్నాం, మంచి పాత్రలో దానికి పాలు పెరుగు మాంసం అన్నీ వేసి ఫ్రెష్గా దానికి పెడుతున్నామే. ఆ పాటి మన తల్లిదండ్రులు చెయ్యరా? ఏ రోజన్నా అంత ప్రేమగా మన తల్లిదండ్రులకు మనం తినిపించామా? నవమాసాలు మోసి కని పెంచి రక్త మాంసాలు ధారపోసి చెమటోడ్చి మన కోసం బతికిన మన తల్లిదండ్రుల్ని మనం ఎలా చూస్తున్నాం? ఏమాత్రం గౌరవిస్తున్నాం వాళ్ళకి? ఎదుటివారి తల్లిదండ్రులు నువ్వు గౌరవించేదేంటి? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళని గౌరవించడానికి, వాళ్ళ మర్యాద ఇచ్చుకోవడానికి, వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టడానికి వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళకి నువ్వెందుకు వెళ్ళి చేయడం? అంటే అవసరమైనప్పుడు చేయొచ్చు, తప్పులేదు, చెయ్యడం తప్పనట్లేదు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందట అని, లేకపోతే తల్లికి అన్నం పెట్టని వాడు పిన తల్లికి పట్టు చీరలు అంటాడని, ఇలాంటి ఎన్నో సామెతలు దేనికి పుట్టాయి? ఇలాంటి బిడ్డలు ఉండబట్టే పుడతాయి అన్నమాట. కాబట్టి ముందు మన ఇంట్లో మనం చూసుకుని, అన్నం పెడుతున్నాను కదా ఎప్పుడో ఒకప్పుడు పడేస్తున్నాం కదా అక్కడ అని కాదు, పెందరాలే తినాలి, పెందరాలే అరగాలి. ఏ టైంకి పెడతారు మీరు? ఆ టైం కాదు కదా. వాళ్ళ టైం టు టైం చూడడం ఏముంది? ఇంకా అన్నం మీరు తినేప్పుడు పెడతారో మీరు తిన్నాక పెడతారో, అన్నం పెట్టడం ఒక్కటే, మందులు కొనేసి అక్కడ పడేయడం ఒక్కటే చూసినట్టు లెక్క కాదు. మీరు ఎలాగైతే మిమ్మల్ని పెంచిన వాళ్ళని తల్లిదండ్రుల్ని నువ్వు ఏం చేసావు, అది చేయడం గొప్ప, చదివించడం గొప్ప అని ఎలా అడుగుతున్నారో, మీరు అన్నం పెట్టడం కూడా గొప్ప కాదు. ఒక ప్రేమ, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు వినడానికి సమయం, విన్న తర్వాత దానికి పరిష్కారం. రోజు ఏం అడగలేదు, సాయంత్రం అవ్వగానే నన్ను షికారికి తీసుకెళ్ళరా అని ఏ తల్లిదండ్రులని అడుగుతారా? ఎప్పుడో ఒకసారి వాళ్ళు అడిగితే కాసేపు పెట్టి తీసుకెళ్ళలేవా? ఇలాంటివి కూడా చేయలేనప్పుడు ఎందుకు మన తల్లిదండ్రులనే మనం వదిలేసి వాళ్ళని చూసుకోకుండా ఊళ్ళో మంచితనం కోసం, గొప్పతనం కోసం, వేరే వాళ్ళు పొగుడుతారని, వేరే వాళ్ళ ముందు మంచిగా కనపడటం కోసం, నాటకాలు ఆడటం కోసం, దేనికి ఇవన్నీ? భగవంతుడు చూడ ఎక్కడో లేడు, భగవంతుడు నీలోనే ఉన్నాడు. ప్రతి సెకను అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాడు. ఎవరో చూడట్లేదు అనుకోవడం, ఇగో ఇంట్లో ఏం సీసీ కెమెరాలు లేవు కదా, నేను ఇంట్లో మా పేరెంట్స్ నా ఇంట్లోనే ఉన్నారు కనుక అందరికీ అబ్బో నా పేరెంట్స్ నాతో ఉన్నారు అని చెప్పుకుంటున్నాను కదా అన్నంత మాత్రాన నీలో ఉన్న అంతరాత్మ నిన్ను గమనించకుండా ఉండదు. రేపు ఫ్యూచర్లో మళ్ళీ అవే మనకి రాకుండాను ఉండవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన అంతరాత్మకి భయపడుతూ ఉండాలి. ఎప్పుడు అంతరాత్మకి భయపడుతూనే బతకాలి. ఎందుకంటే అమ్మ అంతరాత్మ చూసి మనం తప్పు చేయకూడదు. అంతరాత్మ ఉంది, మనం తప్పుగా మాట్లాడకూడదు. అంతరాత్మ ఉంది, మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, మన అందరినీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగానే చూసుకోవాలి. ఎవరిని చూసుకోవద్దనే అర్థం కాదు ఇక్కడ, అపార్థం చేసుకోకండి. అందరినీ బాగానే చూసుకోవాలి, ఎవరన్నా సాయం అడిగితే చెయ్యాలి, వాళ్ళని దింపాలి, తీసుకురావాలి, అంతకు మించి నీ తల్లిదండ్రులు చూసుకోవాలి అని చెప్తున్నాం అనమాట. అంతేగాని అబ్బో ఎవరినో చూసుకున్నట్టున్నారు ఎలకలు, అందుకని ఈర్ష్యతో మాట్లాడుతుంది అనుకోకండి. అందరినీ మనం గౌరవించాలి. ఎవరి పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా, అది ఎవ్వరూ లేరు ఒక్కదాన్ని ఉన్న కొంచెం సిలిండర్ బిగించు బాబు అంటే తప్పులేదు, బిగించవచ్చు. ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళినప్పుడు అదే వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వినప్పుడు, వాళ్ళ పేరెంట్స్, నువ్వు నీ పేరెంట్స్ చెప్పిన మాట విను, నువ్వు వెళ్ళి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తావు, ఎవరో వచ్చి నీ పేరెంట్స్కి హెల్ప్ చేయాలి. ఇదంతా ఏంటి? అంతరాత్మ ఎలా ఊరుకుంటుంది? నువ్వేం చేస్తున్నావు అని అడగదా, క్వశ్చన్ చేస్తుంది. దాని ప్రాబ్లం మనకు వినపడకపోవచ్చు. వినపడే సమయం ఒకరోజు వస్తుంది, ఆ రోజు అన్నీ వినపడతాయి. కానీ సేవ చేసుకోవడానికి మన తల్లిదండ్రులు మాత్రం ఉండరు. ఎదుట నిన్న అని ఎప్పుడుగా అనక, ఎదురుగా ఉన్న వాళ్ళని ఎప్పుడు చూసుకోకుండా ఎదుట ఉన్నవాని ఎప్పుడు
గానక ఎదుటివాని వెనుక బదులుచుండ్రు. ఎక్కడో వెనకాల మనం వెతుకుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళని వదిలేసి వెనకాల వెనకాల పరుగులు ఎత్తుతూ ఉంటాం. ఎదుటివాని వెనుక బదులుచుండ్రు. పదట కొడుకులకును భయమేలా కలగదు. అదే ఆశ్చర్యం వేస్తుంది. అంతరాత్మకు భయపడరేంటి వీళ్ళు అంటున్నారా వేమన గారు. పదట కొడుకులకును భయమేల కలుగదు. సదాభిరామ సదాభిరామ వినురవేమ. తాత్పర్యము సర్వకాల సర్వావస్థల యందును ఎవ్వరున్నా లేకపోయినా భగవంతుడు ఉంటాడు మనకి తోడు. మనం చూడనంత మాత్రాన వీళ్ళకి ఏదో అయిపోతుంది, వీళ్ళు ఎక్కడ అసలు ఎవరు వీళ్ళ గతి మనమే కదా, కాబట్టి మనం ఏమన్నా పడతారు అనుకోవడం చాలా పొరపాటు. భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, అందరినీ చూసుకుంటాడు, నిన్ను చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు. కాబట్టి ఏదో అయిపోతారు మనం చూడకపోతే. సో మనం ఎంత కేర్లెస్గా చూసినా ఎన్ని మాటలన్నా పర్వాలేదు అనుకోవడం మన మూర్ఖత్వం. దాన్ని బట్టే మనకి ఫ్యూచర్ అనేది గడుస్తూ ఉంటుంది అన్నమాట. సర్వకాల సర్వావస్థలయందు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. రేపు మనం అమ్మవా, మనము ముసలి వాళ్ళు అవుతాం కదా, రేపు మనల్ని చూసే కదా మన బిడ్డలు పెరుగుతారు. మనం ఏం చేస్తున్నామో దాన్ని డబల్ చేస్తారు వాళ్ళు. ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది, తెలివితేటలు పెరిగిపోతాయి కదా పిల్లలకి. కాబట్టి మనం చేసిన దానికి డబల్ మనకి చూపిస్తారు. వెన్నంటి ఉండు పరమేశ్వరునికి ఇష్టమైన వాడా మూడులకు మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది. మారుమూల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది. కానీ ఎదురుగా ఉన్న తనలోనే ఉన్న
భగవంతుణ్ణి కనిపెట్ట లేక పోవడం వల్ల భయమేల కలుగదు. భయం ఎలా వెయ్యదో ఎదురుగా ఉండి తనలోనే ఉన్న భగవంతుడిని తెలుసుకోవట్లేదే అనే భయం ఎలా కలగదు అసలు అర్థం కాదు అంటున్నారు. పద్యం భావం. ఎదుట ఉన్నవాని ఎప్పుడు గానక ఎదుటి వాని వెనుక బదులుచుండు. పదట కొడుకులను భయమేల కలుగదు. విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం, ఓ వేమా, సర్వకాల సర్వావస్థలయందును వెన్నంటి ఉండు పరమేశ్వరునికి ఇష్టమైన వాడా. మూఢులకు మారుమూల దేవుణ్ణి వెతక బుద్ధవుతుంది, కానీ ఎదురుగా ఉన్న తనలోనే ఉన్న భగవంతుణ్ణి కనిపెట్టలేకపోవడం వల్ల భయం ఎలా వెయ్యదో.